క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, ఉపోద్ఘాతంలో చెప్పిన విధముగా యేసు ప్రభు కష్టములను అనుభవించి మరణాన్ని స్వీకరించి మరణాన్ని జయించి పునరుత్థానమైన తరువాత అనేక విషయాలను యేసు ప్రభు శిష్యులకు బోధించారు. వాటన్నిటికీ మీరే సాక్షులు అని యేసు ప్రభు ఈ రోజున మోక్షారోహణం అవుతున్న తరుణంలో శిష్యులకు ఆదేశించి బోధిస్తూ, మీరు నాకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని వారికి ధైర్యాన్ని ఇస్తూ, మీరు సకల జాతి జనులకు వెళ్ళి నా పేరిట పితా పుత్ర పవిత్రాత్మ నామన వారికి జ్ఞాన స్నానం ఇస్తూ నాకు శిష్యులు చేయండి అని యేసు ప్రభు ఆయన చివరిగా శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా ఒక 3 అంశాలను మనకు బోధిస్తూ ఉన్నాయి. ఒకటి, మీరు నాకు సాక్షులుగా జీవించండి అని యేసు ప్రభు శిష్యులకు పలుకుతున్నారు. రెండవదిగా, నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను, మీకు ఒక స్థానాన్ని అక్కడ తయారు చేయడానికి వెళ్తున్నాను, కాబట్టి నేను తిరిగి మరలా మీ చెంతకు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను, అప్పటి వరకు మీరు నిరీక్షణతో వేచి ఉండు అని. నిరీక్షణ. మరి మూడవదిగా యేసు ప్రభు శిష్యులకు బోధించే విషయం ఏమిటిదంటే, మీరు సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానము ఇచ్చి వారిని నా శిష్యులుగా చేయుడు అని యేసు ప్రభు ఈ 3 అంశాల గురించి శిష్యులకు బోధిస్తూ ఆయన పరలోకానికి ఎత్తబడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభు పలికిన మాటలు ఇవి: నేను మీకు ఆజ్ఞాపించినంతయు వారు ఆచరింప బోధింపుడు, ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉన్నాను అని యేసు ప్రభు వారికి అభయహస్తమిస్తున్నారు. ఇదిగో నేను ఇప్పుడు వెళ్తున్నాను, కానీ పూర్తిగా నేను విడిచి వెళ్ళడం లేదు. నేను సర్వదా మీతో ఉన్నాను. నేను శారీరకంగా మీ నుండి దూరం అయిపోతున్నాను, కానీ మీతో సర్వదా నేను ఉన్నాను. మీరు భయపడకుడు. మీరు సకల జాతి జనులకు, తర్వాత వచనము, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానము వసుగుచు వారిని నా శిష్యులుగా చేయుడు అని యేసు ప్రభు వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నారు, ఒక ఆర్డర్ ఇస్తున్నారు. ఏ విధంగానైతే నేను ఈ లోకంలో ఉన్నప్పుడు మిమ్మలను నా శిష్యులుగా ఎన్నుకున్నానో, ప్రతి విషయం మీకు తెలియజేసి ఉన్నానో, మీరు కూడా ఇదిగో నా వలె నేను ఈ లోకంలో ఉండగా మీతో ఏ విధంగా జీవించి ఉన్నానో, మీరు నేను చెప్పిదంతయు కూడా మిగతా వారికి, సకల జాతి జనులకు, అంటే లోకాంతము వరకు నేను మీతో ఉన్నాను, మీరు భయపడకుడు, ఎవరికి భయపడకుడు. కాబట్టి మీరు నలుదిశల అన్ని జాతి జనులకు ఎటువంటి విభేదాలు లేకుండా వారిని నా శిష్యులుగా మీరు త్రిత్వేక సర్వేశ్వరి నామమున చేయుడు అని యేసు ప్రభు వారితో పలుకుతూ ఉన్నాడు. అందుకే మనమందరం కూడా దేవుని శిష్యులుగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఏ విధంగానైతే యేసు ప్రభు శిష్యులను ఎన్నుకున్నాడో, శిష్యులు మిగతా వారిని ఎన్నుకున్నారో, మనము కూడా శిష్యులకు ఇచ్చిన బాధ్యత మనకు కూడా ఉంది. ఈరోజు ప్రియ విశ్వాసులారా, మనం కూడా సకల జాతి జనులకు మనకు
ఇవ్వబడిన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ దేవునికి బిడ్డలుగా మనం ఇంకా చాలా మందిని ప్రేరేపించాలి మన జీవితాల ద్వారా, మన విశ్వాసం ద్వారా. ఈరోజు మనం మొదటి పట్టణంలో అపోస్తుల కార్యముల నుండి మనము విని ఉన్నాము. అపోస్తుల కార్యంలో ఇదిగో పునీత లూకా గారు ఆయన సువిశేషం ద్వారా అనేక విషయాలను బోధించారు. సువిశేషం ద్వారా కాకుండా అపోస్తుల కార్యాన్ని లూకా గారు రాసి ఉన్నారు. మరి ఇక్కడ 8వ వచనంలో మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండు అని యేసు ప్రభు మోక్షారోహణ అయిన తరుణంలో పలికిన మాటలు. ఆయన పరలోకానికి వెళ్ళే సమయంలో శిష్యులు పైకి తేరిపారి చూస్తూ ఉండగా యేసు ప్రభు వంక దేవదూతలు 11వ వచనంలో పలికిన విధముగా, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదిగో యేసు ప్రభు మీతో ఉన్నాడు, మీకు ఆజ్ఞనిచ్చారు, మరి ఇంకా మీరు ఇక్కడ ఎందుకు నిలిచి ఉన్నారు? మీరు వెళ్ళుడు అని చెప్పినప్పుడు నిలిచి ఉండడం అంటే, ఇదిగో మీకు ఆజ్ఞ ఇచ్చారు, ఇంకా మీరు నిలిచి ఉన్నారు అంటే మీకు పని అప్పగించారు, త్వరగా మీరు వెళ్ళి ఆ పని ప్రారంభించండి. నిలిచి ఉండడం కాదు, మీ పాదాలతో త్వరితముగా వెళ్ళి మగ్దల మరియమ్మ ఏ విధంగానైతే యేసు ప్రభు మృతుల నుంచి లేచాడు అనే ఆ విషయాన్ని గ్రహించి పరుగున వెళ్ళి శిష్యులకు చెప్పిందో అదే విషయాన్ని మీరు కూడా నిలిచి ఉండకుండా, మీ పాదాలు మోపిన స్థలమున మోపకుండా మీరు పరుగున వెళ్ళండి, సకల జాతి జనులకు ప్రపంచమంతటా తిరిగి. అందుకే ఎందుకు నిలిచి ఉన్నారు? మనకు ఏదో ఒక పని ఉంటే ఇంట్లో మన పాదాలు నిలిచి ఉండవు, అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటాం. అదే విషయాన్ని ఈరోజు మనకు మొదటి పట్టణం ద్వారా అపోస్తుల కార్యం నుండి మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి అదే విధముగా రెండో పట్టణంలో ఎఫెసీయులకు రాసిన లేఖ, ఇక్కడ యేసు ప్రభు శ్రీ సభకు అధినేతగా, అధికారిగా, మన అందరి మీద యేసు ప్రభు అధికారాన్ని కలిగి ఉన్నాడని బోధిస్తూ ఉన్నది. చివరి వచనము 23వ వచనము 1వ అధ్యాయం 23వ వచనంలో, ఆ శ్రీ సభయే క్రీస్తు శరీరము, సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణతవే దైవ సంఘము. శ్రీ సభ అని మనము అనేక మార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, సంబోధిస్తూ ఉంటాము. శ్రీ సభ అంటే ఏమిటి? క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం అనగా ఏమి? శ్రీ సభ అంటే ఏ విధంగా ఉంటుంది? శ్రీ సభ ఎక్కడుంది? ఎక్కడ? శ్రీ సభ క్రీస్తు శరీరము. ఓకే, మనం చూసే ఈ స్ట్రక్చర్ ఏంటిది? దేవాలయము, శ్రీ సభ, చర్చెస్ అని మనము పిలుస్తూ ఉంటాము. కానీ శ్రీ సభ, దేవాలయము, క్రీస్తు శరీరము ఇవన్నీ కూడా ఎవరు అంటే విశ్వాసులు లేకుండా శ్రీ సభ లేదు. దేవాలయం అనగా 4 గోడలు పైన కప్పు మంచిగా డెకరేషన్ చేయబడిన దేవాలయం కాదు. దేవాలయం అనగా దేవుని సంఘము, విశ్వాసులు. అదే సంఘాన్ని శిష్యులు నిర్మించారు. విశ్వాసులుగా, క్రీస్తుని అనుసరించే వారుగా, క్రైస్తవులుగా ఎక్కడ పిలువబడ్డారు? మొట్టమొదటిసారిగా అపోస్తులు తమ వాక్య పరిచయాన్ని చేస్తున్నప్పుడు వారు అనేక ప్రాంతాలు తిరిగి తమ విశ్వాసాన్ని, యేసు ప్రభుని గురించి ప్రకటించే సమయంలో ఒక ప్రాంతంలో
ఒక ప్రాంతంలో వీరు క్రైస్తవులుగా అని మొట్టమొదటిసారిగా పిలువబడ్డారు. ఆ సంఘము ఎక్కడ? అంటియోకులో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనే సంఘాన్ని వారు నిర్మించారు. అంటే అక్కడ వారు ఒక మంచి దేవాలయాన్ని నిర్మించలేదు. సంఘం అంటే, దేవాలయం అంటే విశ్వాసం. కాబట్టి అటువంటి విశ్వాస జీవితం మనం జీవించినప్పుడు, శ్రీసభ అంటే విశ్వాసులు, యేసు ప్రభుని విశ్వసించేవారు, యేసు ప్రభుని అనుసరించేవారు, విశ్వాసుల సంఘం. అందుకే శ్రీసభ అనగా యేసు ప్రభుని యొక్క శరీరము. ఆ శరీరంలో, మన శరీరంలో ఒక్కొక్క భాగము ఏ విధంగానైతే అమర్చబడి అన్నీ కూడా చాలా చక్కగా తమ పనిని వారు చేసుకుంటారో, అదేవిధంగా మనము కూడా మనకు అప్పగించిన పనిని మనము ఒకరితో పాటు ఒకరు సహకరించి ప్రేమతో మెలిగి అందరూ కలిసి ఉన్నప్పుడే ఆ శరీరము చాలా చక్కగా అన్ని పనులు చేయగలుగుతుంది. మరి మనము కూడా యేసు ప్రభు శరీరంలో ఒక భాగమే. యేసు ప్రభు ఈరోజు ఏ విధంగానైతే మోక్షారోహణ అవుతున్నారో, తన శరీరముతో, తన ఆత్మతో ఆయన తండ్రి చెంతకు వెళుతున్న సమయంలో మనము కూడా ఆయనతో పాటు పరలోకానికి మనల్ని కూడా చేరుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము మనము ఒకసారి 24 నుంచి 28 వరకు చదువుకున్నట్లయితే, నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మితమగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకమునే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. యేసు ప్రభు నిజముగా ఆయన మన విన్నపాలను, మన ఉద్దేశాలను తండ్రి చెంతకు చేర్చాలని ఆయన ఒక గురువుగా, ఒక యాజకుడిగా ఆయన మన విన్నపాలను అక్కడికి చేరుస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు మనల్ని కూడా ఆయన ఉన్న స్థలంకు తీసుకుని వెళ్తారు. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభు 14వ అధ్యాయము 2-3 వచనాల్లో చాలా చక్కగా శిష్యులతో బోధిస్తూ ఉన్నాడు. యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నునో విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. అంటే యేసు ప్రభు మనకంటే ముందుగా తండ్రి చెంతకు వెళ్ళి మనకు ఒక నివాస స్థానాన్ని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. అంటే మనము పరలోకమైన అంతాపురం అనే ఒక పాట ఉంటుంది. మనం ఇక్కడ నిర్మించుకున్న ఈ నివాస స్థలాలని కూడా తాత్కాలికము. మన సర్వస్వము, మన సంపద అన్ని కూడా పరలోకాన్ని చేరే విధముగా ఉండాలి. అందుకే మనము నిరీక్షణ యాత్రికులుగా మనము ఈ సంవత్సరము, ఆ జూబ్లీ సంవత్సరంలో మనము కొన్ని రోజుల పాటు ఆ అంశాన్ని ధ్యానించి ఉన్నాము. మరి ఆ అంశం ఇప్పుడు మన మెదడులో, మనసులో ఉందో లేదో తెలియదు. నిరీక్షణ యాత్రికులు అంటే మనమందరం ఇక్కడ ఈ లోకంలో యాత్రికులు మాత్రమే. మన గమ్యస్థలము పరలోకము. మనం చేసే ప్రతి ఒక్క పని, ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క పని, ఆ పని ఫలితము ఏమిటి అంటే ఆ పరలోకంలో స్థానాన్ని కల్పించుకోవడం. మరి అటువంటి స్థానము యేసు ప్రభు స్వయంగా ఆయన వెళ్ళి మన కోసం తయారు చేస్తున్నాడు. 3వ వచనము, నేను వెళ్ళినచో
మీకు ఒక నివాసమును సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్మలను నా యొద్దకు చేర్చుకొందును. నేను ఇప్పుడు వెళుతున్నాను, నేను మోక్షారోహణమై వెళుతున్నాను, మీ నుండి వెళుతున్నాను, కానీ మరలా వత్తును. అప్పటి వరకు మీరు ఏం చేయాలి? నిరీక్షణతో వేచి ఉండాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. మీరు సకల జాతి జనులకు జ్ఞాన స్నానం ఏ విధంగా మీరు స్వీకరించారో అదే విధంగా మీరు నాకు శిష్యులుగా సకల జాతి జనులకు త్రిత్వేక సర్వేశ్వరు నామున మీరు నాకు శిష్యులను తయారు చేయాలి. మూడవదిగా నిరీక్షణ కలిగి ఉండాలి అని యేసు ప్రభు ఈరోజు తన వాక్కు ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. నేను మీతో సర్వదా లోకాంతం వరకు ఉన్నాను అని యేసు ప్రభు పలికి ఉన్నాడు. మరి సర్వదా మనతో ఎలాగ ఉన్నారు? యేసు ప్రభు ఈరోజు పరలోకానికి ఎత్తబడుతూ ఉన్నారు. సర్వదా మీతో ఎలాగ ఉన్నానని పలికారు? మరి కష్టములను అనుభవించుచు యేసు ప్రభు వారి మధ్య శారీరకంగా 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు వారికి అనేక విషయాలు బోధించి ఆయన వారిని వదిలిపెట్టి వెళ్ళే సమయంలో నేను మీతో ఉన్నాను, ఎప్పటి వరకు? సర్వదా లోకాంతం వరకు ఉన్నాను. ఏ విధంగా ఉంటూ ఉన్నారు? యేసు ప్రభు తన శరీర రక్తాల ద్వారా మనలోనికి వేంచేస్తూ ఉన్నారు. దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా మనం ఏ విధంగానైతే బాప్తిసం పొందినప్పుడు యేసు ప్రభు శిష్యులుగా మారుతున్నామో, యేసు ప్రభు ప్రతి దివ్య బలి పూజ ద్వారా ఆయన మనతో నివాస స్థానాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఇదిగో నీ శరీరమే, నీ మనస్సే, నీ ఆత్మయే నాకు ఆలయము. మరి ఆ యొక్క దేవాలయాన్ని మనం ఏ విధంగా నిర్మించుకుంటున్నాం? యేసు ప్రభు మనలో నివాస స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నాడు. ఆ యొక్క నివాస స్థానము పవిత్రముగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు మనలో నివాసం ఉండడానికి వస్తూ ఉన్నారు కాబట్టి. ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన పలికే మాట, మీతో సర్వదా నేను ఉన్నాను. యేసు ప్రభు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో సర్వకాలము ఉంటాడు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ చక్కని అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకునే సమయంలో ఇదిగో నేను ఏ విధంగా యేసు ప్రభుని స్వీకరిస్తున్నాను, ఏ విధంగా దేవుని వాక్యాన్ని ఇతరులకు ఇస్తూ ఉన్నాను, మాట ద్వారా కాదు, జీవితాల ద్వారా. మరి నేను ఏ విధంగా దేవుని కొరకు నిరీక్షణతో వేచి ఉన్నాను? నిరీక్షణ యాత్రికునిగా నేను ఏ విధంగా పరలోకానికి చేరే విధముగా నేను నా పనులను చేస్తూ ఉన్నాను? ఈ అంశాలను మదిలో ఉంచుకొని యేసు ప్రభు నీలో నాలో ఉండడానికి ఈ దివ్య బలి పూజలో ఆయన తన శరీర రక్తాలను మనకు వసుగుతూ నేను మీతో సర్వదా ఉంటాను అని పలుకుతున్నారు. అందుకే ఆయన వెడలిపోయిన ఆయన మనతో ఉండాలని ఆయన కడరాత్రి భోజనంలో తనను తాను పూర్తిగా మనకు ఇస్తూ ఉన్నారు. మరి అటువంటి అంశాన్ని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాము, ఏ విధంగా మనము దేవుడు మనతో ఉన్నాడని గ్రహిస్తూ ఉన్నాము? మరి కష్టాల్లో బాధల్లో శిష్యులు దేవుని విడిచిపెట్టారు. మరి మనం కూడా ఇదిగో నేను కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉన్నాను, నన్ను ఎందుకు విడిచిపెట్టావని మనము ప్రశ్నిస్తూ ఉంటాం దేవుణ్ణి. నీవు నాతో సర్వదా ఉంటానని మాట ఇచ్చావు కదా, మరి నా కష్ట సమయంలో ఎక్కడ ఉన్నావు అని మనము వెతుకుతూ ఉంటాం. ఒకానొక సందర్భంలో ఒక పునీతుడు
దేవునితో మాట్లాడుకుంటూ ఆయన ఒక సరస్సు తీరంను నడుచుకుంటూ వెళ్ళే సమయంలో ఇదిగో ఆయన తిరిగి వెనక్కి చూసినప్పుడు ఆయనకు 2 పాదాలు మాత్రమే కనిపించాయి. దేవుడు అతడు ఇద్దరు కూడా నడుచుకుని నేను నీతో ఉన్నాను, నీ ప్రయాణంలో ఉన్నాను, నీ జీవితంలో ఉన్నాను అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళే సమయంలో నాతో నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని పరీక్షిస్తూ ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయనకు 2 పాదాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు అతడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీవు ఎక్కడా? నాతో ఉంటానని మాట ఇచ్చావు కదా, మరి నా పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి, మరి ఇంకా 2 పాదాలు ఎక్కడ అంటే నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించినప్పుడు ఇదిగో అవి నీ పాదముద్రలు కాదు, అవి నా పాదముద్రలు నేను నిన్ను ఎత్తుకొని నా చేతిలో ఎత్తుకొని నిన్ను మోస్తూ ఉన్నాను అని చెప్తాడు దేవుడు. మరి మనం కూడా అవిశ్వాసంతో కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఇదిగో నేనే ఉన్నాను, నేనే కష్టం అనిపిస్తున్నాను, నీవెక్కడా అని ప్రశ్నిస్తాం. ఆ కష్టాన్ని మనము భరిస్తున్నామంటే అది మన శక్తి కాదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, దేవుడు మనతో సర్వదా అన్ని వేళలా మనతో ఉన్నారు. అటువంటి అంశాన్ని ఈరోజు మనం మదిలో ఉంచుకొని మన కుటుంబాలను మన సంఘాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం.